వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు తేడా లేదని రెండో ఒకటేనన్న కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీని నిలబడుతుందని స్పష్టం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణి గనులలో పర్యటించిన ప్రొఫెసర్ కోదండరాం. ఒక్కో ఎమ్మెల్యే 100 ఎకరాలకు తక్కువ ఎవరూ సంపాదించుకోలేదని ఆరోపణ. గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తల నిరసన. కేసీఆర్ 10 తలల దిష్టి బొమ్మ దగ్ధం. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మల్రెడ్డి రామరెడ్డి ఆధ్వర్యంలో నిరసన. కేసీఆర్ 10 తలల దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు యత్నం అడ్డుకున్న పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు పెద్ద తేడా లేదని రెండు ఒకటేనని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. గతంలో ప్రజలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే 12 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారని, ఎమ్మెల్సీలు మొత్తం కట్టగట్టుకుని బీఆర్ఎస్ లోకి పోయారని ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీని నిలబడుతుందని స్పష్టం చేశారు. మహాజన్ సంపర్క్ అభియాన్ ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో భాగంగా ఆయన అంబర్పేట్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో త్యాగాలు, ఆత్మ బలిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ ఈ రోజు ఓ కుటుంబం పాలైంది. ఆ కుటుంబం వేల కోట్ల ప్రజల డబ్బును దోచుకుని మళ్లీ ఏలాలనుకుంటోందని ఆరోపించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 9 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా ఈరోజు గత 9 సంవత్సరాలుగా దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం, ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం చేపట్టినటువంటి కార్యక్రమాలన్నిటిని కూడా ప్రజలకు మరొకసారి గుర్తు చేయాలి. ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతూ ఉన్నాయి, ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి తెలుసుకోవాలనేటువంటి దృక్పథంతో ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలలో, అన్ని బస్తీలలో మా యొక్క పోలింగ్ బూత్ కమిటీలు డోర్ టు డోర్ తిరిగి అందరికీ కలిసి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు గోల్నాక డివిజన్ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈరోజు ఈ యొక్క తులసిరామ్ నగర్ లంక రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ 5 కేజీల బియ్యం వస్తున్నాయా రావటం లేదా, నరేంద్ర మోడీ గారు ఉచితంగా ఇస్తున్నారు ప్రజలందరికీ, అది కనుక్కుంటున్నాము. అదేవిధంగా అందరికీ బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా, ఆయుష్మాన్ భారత్ ఏదైతే హెల్త్ స్కీమ్ ఉందో 5 లక్షల అమలు జరుగుతుందా లేదా, అదేవిధంగా ఇక్కడ అందరికీ పెన్షన్స్ అందుతున్నాయా లేవా, ఇక్కడ స్కూల్లో బుక్స్ వచ్చాయా లేవా, ఇవన్నీ కూడా మీకు అందరికి తెలుసు. ఇదే ఉదాహరణకు ఈ యొక్క తులసిరామ్ నగర్ లంక తీసుకుంటే అటు ఒక పెద్ద భవనం నిర్మాణం చేయడం జరిగింది, స్కూల్ భవనం. ఇప్పుడు ఇంతకుముందు నేను వెళ్ళినటువంటి మరి అదొక 2వ స్కూల్ బిల్డింగ్, ఆ ఇంకా రోడ్డు మీద 3వ స్కూల్, 3 స్కూల్ బిల్డింగ్లు ఇక్కడ నేను కట్టించినవి ఉన్నాయి. అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కూడా, ఏదైతే డిమార్ట్ ఎదురుగా కూడా కొత్త కమ్యూనిటీ హాల్ ఈ బస్తీ వాళ్ళ కోసం కట్టేయడం జరిగింది. ఈ బస్తీలో మొదట నేను ఎమ్మెల్యే అయినప్పుడు రోడ్డు లేవు, స్ట్రీట్ లైట్ లేదు, పవర్ లేదు, డ్రైనేజ్ లేదు, డ్రింకింగ్ వాటర్ లేదు. అన్నీ కూడా నేను మరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ బస్తీ కోసం అన్ని రకాలుగా మొదటి నుంచి స్టార్టింగ్ నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా, ఈ గుడి కట్టినప్పుడు కూడా మొదటిసారి నేను వచ్చాను. కాబట్టి అన్ని రకాలుగా ఈ బస్తీలో అభివృద్ధి కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ ద్వారా జరిగాయి. కాబట్టి ఒక్కసారి ప్రజలను కలవాలి అనేటువంటి దృక్పథంతో ఈరోజు రావడం జరిగింది. ఇక్కడనే పెద్ద సబ్స్టేషన్ కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇదే తులసిరామ్ నగర్ లంకలో ఒక సబ్స్టేషన్ కూడా నేను వేయించిన విషయాన్ని కూడా మనం చేస్తున్నాను. ఈ తులసిరామ్ నగర్ లంక కానుకొని ఉన్నటువంటి బ్రిడ్జి కూడా, మూసి మీద బ్రిడ్జి కూడా నేను కట్టించినటువంటి బ్రిడ్జి మలక్పేట్కు మన యొక్క లంకకు లింక్ చేసేది. ఈ రకంగా నేను ఉన్నప్పుడు ఒక బస్తీ విషయం చెప్పాను. ఆ రకంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ యొక్క మరి అంబర్పేట నియోజకవర్గంలో చేపట్టిన విషయం మనకు తెలుసు. ఈరోజు మరొకసారి ప్రజలను కలిసేటువంటి దృక్పథంతో ఈరోజు తిరుగుతా ఉన్నాం. మంచి స్పందన దేశవ్యాప్తంగా ఉంది. ఈరోజు దేశానికి నరేంద్ర మోడీ గారికి ప్రత్యామ్నాయం లేదు. ఈ చిన్న చిన్న పార్టీలు, కుటుంబ పార్టీలు, మరి అవినీతి పార్టీలు, ప్రజల ధనాన్ని దోపిడీ చేసేటువంటి పార్టీలందరూ
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అందరికీ దక్కాలని తాము ఆశిస్తే ఉద్యమాన్ని అడ్డు పెట్టుకుని గద్దెనెక్కిన ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతికి, అక్రమార్జనకు ఎగబడ్డారని తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి గనులలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గనుల వద్ద కార్మికులతో గేటు మీటింగ్ నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నికైన ప్రతి ఒక్కో ఎమ్మెల్యేకు 100 ఎకరాలకు తక్కువ ఎవరూ సంపాదించుకోలేదని ఆయన ఘాటుగా విమర్శించారు. పదవులను అడ్డం పెట్టుకుని ఇసుక, కంకర, సివిల్ కాంట్రాక్టులు, భూ సెటిల్మెంట్లు చేస్తూ అడ్డగోలుగా సంపాదిస్తున్నారన్నారు. పైసల రాజకీయాల్లో ప్రజా గొంతు మూగబోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికలు వస్తే గ్రామాల్లో టెంట్లు వేసి విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేస్తూ ప్రజా జీవనాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని మండిపడ్డారు. మైన్ లో ఉన్న అండర్ మేనేజర్ కానీ, షిఫ్ట్ ఇన్ఛార్జ్ కానీ బ్లాస్టింగ్ కాగానే లోపలికి పోవాలి, క్లీన్ చేయాలి, 4 మనుషులు పెట్టాలి, స్ప్రే చేయాలి. ఒకవేళ కనబడితే, కేబుల్ కనబడితే అరే ఇక్కడ మిస్ అయినట్టుంది, అది కరెక్ట్ కాదు నువ్వు చేసేది, మొత్తం క్లీన్ చేసిన తర్వాత పంపి అని చెప్పాలి. అక్కడ బ్లాస్ట్ అయింది, బాటం బ్లాస్ట్ అయింది. బాటం బ్లాస్ట్ అయితే ఏం చేసేది? ఎందుకు తిరుగుతారా? చుక్క చూపిస్తారు మిమ్మల్ని డిస్మిస్ చేసి. మీ సమస్య పరిష్కారం చేయడానికి చేత కాలేదు. వాళ్ళు మా గోదావరికి వచ్చిన తర్వాత మేము గోదావరికి పిలిచినాం అందరు మైనింగ్ స్టాఫ్ ను. నేను చెప్పినట్టు చేయండి. ఒకటే మాట, మీ డిస్మిస్ ఎట్లా మీ క్యాన్సల్ కాదు నేను చూస్తాను. గోదావరి ప్రెస్ క్లబ్ రావాలని 40 ఒక్క రోజు నీరసనగా మీకు డిస్మిస్ నీరసన అది ప్రయత్నం అందరం కూడా భాగస్వాములు అవుతారు. అది మార్పు జరుగుతుంది. మేము కోరేది ఒకటే, ఈ పైసల రాజకీయాలు కాదు, ప్రజలు కేంద్రంగా గల రాజకీయాలు మనకు కావాలి. ప్రజల సమస్యలు చర్చలోకి రావాలి. బాగా బలిసి పైసలు ఇస్తే తీసుకొని జేబులో పెట్టుకుందాం కానీ మన గురించి మాట్లాడదాం. మా సింగరేణి కార్మికుల సంఖ్య ఎందుకు తగ్గింది, మా పిల్లలకు నౌకర్లు ఎందుకు రాలేదు, ఇంకా ఎక్కువ నౌకర్లు వస్తాయని కదా తెలంగాణ తెచ్చుకున్నాం, మీరు ఎందుకు ఇవ్వలేకపోయినరు, మా ఊళ్ళు ఎందుకు ఆగమైపోతున్నాయి, మీరు ఇచ్చే పైసలన్నీ పెద్ద రైతుకేమో లాభం అవుతుంది, వ్యవసాయం చేయకుండా బతకగలుగుతున్నాడు, కానీ చిన్న రైతు, కౌలు రైతు మాత్రం ఇవాళ ఊళ్ళల్లో బతకాలంటే కష్ట పరిస్థితులు ఉంది, మీరెందుకు కాపాడతలేరు? 9 సంవత్సరాల నుంచి ఒక్కసారి కనీస వేతనాల సవరణ జరగలేదు. మా దగ్గర ఎందుకు కాంట్రాక్ట్ కార్మికులు పెరిగిపోయినారు? సింగరేణికి లాభాలు వస్తున్నాయి, ఈ లాభాలు ఎటు పోతున్నాయి? మాకు క్వార్టర్లు ఎందుకు దొరికాయి? మా బదిలీలకు సంబంధించిన విషయాల మీద, మా క్వార్టర్లకు అలాట్మెంట్కు సంబంధించిన ముచ్చటలో రాజకీయ నాయకుల జోక్యం ఎందుకుంది, రూల్స్ ప్రకారం ఎందుకు జరుగుతలేవనేటువంటి మాట, ఇవన్నీ మనం అడగవలసినటువంటి అవసరం ఉంది. వీటిని లేవనెత్తటానికి, మాట్లాడటానికే మనం ఈ పరిరక్షణ ఉద్యమం చేస్తున్నాం. సింగరేణి పరిరక్షణ కార్యక్రమం. గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ దశాబ్ది దగా కార్యక్రమం నిర్వహించారు. కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదని కేసీఆర్ 10 తలాల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు కార్యకర్తలు. మెట్టు సాయి ఆధ్వర్యంలో గాంధీ భవన్ నుండి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ది దగా పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి యత్నించిన కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. మల్రెడ్డి రామరెడ్డితో సహా నాయకులను అరెస్ట్ చేశారు. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు కేసీఆర్ గారు గత 9 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్న విషయం పైన ఈరోజు
ఆర్డీఓ ఎంఆర్ఓ ఆఫీసులలో వినతి పత్రాలు ఇచ్చి మా నిరసన వ్యక్తం చేయాలన్న ఆదేశాలు జారీ చేశారు. మునుగోడు నియోజకవర్గంలో చౌటుపల్లో ఉన్న ఆర్డీఓ ఆఫీస్లో వినతి పత్రాన్ని ఇచ్చి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజా సంక్షేమ పథకాల్ని వెంటనే అమలు చేయాలని చెప్పి, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి కోరుతూ ఈరోజు మేము శాంతి భద్రతలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వాలనుకున్నాము. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ చీఫ్ చంద్రబాబుపై మరోసారి హాట్ కామెంట్లు చేశారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు ఈ శతాబ్దపు డర్టీ పొలిటీషియన్ అని మండిపడ్డారు. చంద్రబాబు అండ్ కో రహిత రాజకీయాలతోనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న ఆయన పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో స్నేహం చేసిన కారణంగా అతని మతి కూడా పోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని చూస్తుంటే జాలి కలుగుతుందన్నారు. చంద్రబాబు ఈ శతాబ్దపు డర్టీ పొలిటీషియన్. చంద్రబాబు అనుకోరహిత రాజకీయాలతోటే ఈ రాష్ట్రం సుఖ సంతోషంతో ఉంటుంది. చంద్రబాబు నాయుడికి సంబంధించిన చంద్రబాబు అనుకో రాజకీయాలు ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఏ రకంగానూ కూడా సుఖ సంతోషాలతో ఉండనివ్వవు. అతను రాజకీయాల్లో ఉన్నంత కాలం అధికారం కోసం కుయ్యెత్తులు, కుట్రలు, కుతంత్రాలు, అలజడులు సృష్టిస్తాడు, అశాంతిని రేకెత్తిస్తాడు, ప్రజల మాన ప్రాణాలతో ఆడుకుంటూ ఉంటాడు. అధికారం కోసం తద్వారా డబ్బు సంపాదన అనే పిచ్చితోటి 4 దశాబ్దాల నుంచి ఈ ప్రజల్ని పట్టి పీడిస్తా ఉన్నాడు. రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేస్తా ఉన్నాడు. 2 ఎకరాల స్థాయి వ్యక్తి ఇవాళ లక్షల కోట్లకి ఎదిగాడంటే, ఒక అవినీతి అనకొండగా ఎదిగాడంటే దాని వెనక అతని కుట్ర కుతంత్రాలు ఏంటో, దోపిడీ ఆలోచన ఏంటో, తెర వెనక ఉండి రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కల్పిస్తూ ఆ తర్వాత మళ్ళీ రాష్ట్రంలో తన తెర వెనక ఉండి సృష్టించిన అరాచకాలనే రాష్ట్రానికి సంబంధించిన శాంతి భద్రతలు ఏమంటూ అరుస్తూ అల్లరి చేసి తనకు మద్దతు పలుకుతున్న పచ్చ మీడియాలో కోస్టల్ కారిడార్ ఆధారిత ప్రాంతాల్లో ఉండే మత్స్యకారులు సమిష్టిగా ఉంటే కార్పొరేట్ సంస్థల పప్పులుడకవని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా కాకినాడ ఏటిమొగలో మత్స్యకార ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకార జీవనశైలి, కష్టాలు పడేవారి జీవితాలను అధ్యయనం చేసిన వాడినని, తనకు సముద్రాన్ని నమ్ముకుని జీవిస్తున్న మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలని తాను తాపత్రయం పడుతుంటానని, అందుకే గంగమ్మ తల్లికి తనకు సరిపడే డబ్బు అందిస్తుందని అన్నారు. మత్స్యకార పోరాటం ముసుగులో కొందరు మత్స్యకారులను అడ్డం పెట్టుకుని కార్పొరేట్ సంస్థల వద్ద కాంట్రాక్టులు, పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని మత్స్యకార జీవితాలను మోసం చేసే ప్రబుద్ధులు ఉన్నారన్నారు. మన మత్స్యకారుల భరోసాకి అంతిమ లక్ష్యం నేనే ఒక పదవి అనుకుంటే నేను ఇంత కష్టపడక్కర్లా. నాకున్న కెపాసిటీకి పరపతికి ఒక పదవులు సంపాదించాను. ఇంత నేను తప్పని పడక్కర్లా. లాస్ట్ 10 సంవత్సరాలుగా ఇంత ఎగుడు దిగుడు ఇన్ని మాటలు నేను అనిపించుకోకర్లా. నేను సమాజాన్ని చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాను. ఇవి మీరందరూ మన భారతదేశ సమాజమే ఉత్పత్తి కులాల నుంచి వచ్చింది. ఒక్కొక్క కులానికి ఒక ప్రత్యేకమైన వృత్తి ఉంది. వృత్తి ఆధారిత సమాజం మనది. అవి కులాలుగా ఏర్పడ్డాయి. అలాంటిది మత్స్యకారులు, దాంట్లో సబ్ కాస్ట్లు ఉండొచ్చు, 14 కులాలు ఉండొచ్చు. దాంట్లో అగ్నికుల, క్షత్రియులు, వాడబలిజులు ఇట్లా ఇత్యాది 14 కులాలు ఉండొచ్చు. అందరూ 974 కిలోమీటర్ల కోస్తా, మన ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరాన్ని అంటిపెట్టుకున్న గ్రామాలన్నీ. ఒక అభివృద్ధి అనేది ఉదాహరణకు ఒక సినిమాలో కూడా చెప్పారు.
ఓ చిన్నపాటి చెక్క కుర్చీ మన సౌకర్యం కోసం చెక్క కుర్చీ కూడా చాలా విధ్వంసం మీద ఆధారపడి ఉంది. అంటే ఒక పచ్చని చెట్టు నరికేయాలి. అలాగే సో కాల్డ్ డెవలప్మెంట్, ఈ అభివృద్ధి అనేదంతా కూడా ఆ ఓఎన్జీసీ కానీ మనకి ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కానీ కెమికల్ ఫ్యాక్టరీలు కానీ అన్నిటికీ కూడా సముద్ర తీరమే ప్రధానం అయిపోయింది. ఎందుకు వ్యర్థాలు వదలాలంటే సముద్రంలో వదలాలి. ఈ పరిస్థితుల్లో ఒకవైపు అభివృద్ధి కనిపిస్తుంది, ఇంకోవైపు విధ్వంసం కనిపిస్తూ ఉంది. అన్లైక్ ఫారిన్ కంట్రీస్లో కాకుండా మన ఎన్ని ఉదాహరణకు మత్స్యకారులు ఉన్నారంటే తీరం అంతా మత్స్యకారులు ఉంటారు, మళ్ళీ వేరే కులాలు ఉండవు. ఏదన్నా హాని జరుగుతుంటే మొత్తం మత్స్యకారులంతా నలిగిపోతారు. గంగవరం పోర్ట్ నిర్మించాలంటే మత్స్యకారుల జీవితాలు అతలాకుతలం అయిపోతాయి. ఇప్పుడు తొండంగి మండలంలో ఉన్న ఒక కెమికల్ ఫ్యాక్టరీ రావాలి అంటే దివీసో లేదంటే ఇంకోటో మన అరబిందో వస్తే విధ్వంసం వచ్చేస్తుంది. మత్స్యకారు జీవితాలు అతలాకుతలం అయిపోతుంది. మనకి మత్స్య సంపద పోతుంది. ఇందాక మీరు అన్నట్టుగా వ్యవసాయానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తాం, అంటే అది మన తిండి. అలాగే మత్స్య సంపద కూడా అది మన తిండి. దాన్ని మీరు అన్న మాటకి నేను మీకు ఏకీభవిస్తున్నాను. వ్యవసాయానికి సమానంగా చూడాలి. నేను కోరుకుంటుంది ఉన్న ముఖ్యమంత్రుల్లాగా, ఈ ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రిలాగా నేను అద్భుతాలు చేసేస్తానని చెప్పట్లేదు. బటన్ నొక్కేస్తే డబ్బులు పడిపోతాయి అలాంటివి కూడా చెప్పాలి. కానీ నేను చెప్పగలను ఇంత 974 కిలోమీటర్ల తీరం అంతా ఉన్న మత్స్యకార సోదరులకు నేను చెప్పదలుచుకున్నాను. మీ ప్రతి సమస్యకి చాలా త్రికరణ శుద్ధిగా నిజాయితీగా నేను పనిచేస్తాను. దీంట్లో మేము అద్భుతాలు చేసేస్తే నేను చెప్పను, అది అబద్ధం అవుతుంది. నేను తొండంగి మండలం నేను పెద్దలు మనోహర్ గారు మేము అందరం వెళ్ళాం, మా నాయకులు. ఆ రోజు వెళ్తే కొద్ది 2 రోజులు ఆగారు. సమస్య ఎక్కడుందంటే మత్స్యకారులు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం అంతారం గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 గుర్తు తెలియని వ్యక్తులు మృతి చెందారు. మెదక్ నర్సాపూర్ రహదారిపై అంతారం గేటు వద్ద టీవీఎస్ ఎక్సెల్ ఆటో ఢీకొనగా 2 అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒకరు మహిళ, మరొకరు పురుషుడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నట్లు సమాచారం. ఆవులను చంపి మాంసం విక్రయించిన 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో నెల్లూరు రూరల్ డీఎస్పీ పి వీరాంజనేరెడ్డి వివరాలు వెల్లడించారు. పొదలకూరు మండలం చాటగొట్లకు చెందినటువంటి కడివేటి భాస్కర్, నల్లబాలెం సురేంద్ర, నల్లబాలెం కిషోర్, నల్లబాలెం వెంకటరమణయ్య, నాగరాజు, వేణులు ముఠాగా ఏర్పడి మరుపూరు చాటగొట్ల అటవీ ప్రాంతంలో సంచరించి ఆవులను చంపి మాంసాన్ని కిలో 150 వంతున అమ్ముతున్నారని అన్నారు. మరుపూరు ఎస్సీ కాలనీకి చెందినటువంటి పెంచలమ్మ దొడ్డిలోని ఆవును ఈ నెల 17వ తేదీ రాత్రి అడవిలోకి తీసుకెళ్లి చంపి మాంసాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఆవు కనిపించడం లేదని పెంచలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తీగలాగితే డొంక కదిలినట్టు కొంతకాలంగా ఈ ముఠ గోవులను చంపి మాంసాన్ని అమ్ముతున్న విషయం వెలుగు చూసింది. మార్చి నెలలోనే నిందితులు సగం నెల్లూరు రోడ్డు అటవీ ప్రాంతంలో 4 ఆవులను నాటు తుపాకీతో చంపి మాంసాన్ని అమ్ముకున్నారన్నారు. ఈ విధంగా 30 ఆవులను చంపారని తెలిపారు. పొదలకూరు మండలంలో ఈ రైతులందరూ కూడా ఆవుల పెంపకందారులు ఆవుల్ని అడవుల్లో కానీ పక్కన గ్రామాల్లో వదిలేసి వెళ్ళినప్పుడు అవి మేత మేసి మళ్ళీ ఇంటికి వస్తూ ఉంటాయి. దీన్ని అడ్వాంటేజ్ తీసుకున్నటువంటి కొంతమంది ఈ ఆవును చంపి దాని మాంసాన్ని అమ్మటం చేస్తూ ఉన్నారు. ఆ ఆవును చంపటం కూడా చాలా క్రూయల్గా ఉంటుంది, క్రూయల్గా చంపడం జరిగింది ఇచ్చాండ తేలటంలో. ఇందులో మాకు ఈ కేసులో ఈ పెంచలమని మరుపూర్లో వాళ్ళు ఆవుపోయిందని చెప్పేసి మనకు రిపోర్ట్ జరిగింది. దాని మీద కేసు నమోదు చేసుకొని ఇలాంటి నేరాలు పాల్పడే వాళ్ళ గురించి మనం నిఘా ఉంచినప్పుడు మనకి చాట్లగట్లకు సంబంధించినటువంటి భాస్కరు, తర్వాత సురేంద్ర, కిషోరు, వెంకటరమణయ్య, అలాగే ఈ 4 నిందితులు మనకి పట్టుబడడం జరిగింది. వీళ్ళ విచారించినప్పుడు
వీళ్ళు చెప్పిన దాని విషయం ప్రకారం వీళ్ళందరూ ఏంటంటే అడవులోకి పక్కన ఏదైనా ఐసోలేటెడ్ ప్లేస్లో ఉండే ఆవుల్ని ఫస్ట్ అవిగానే వాళ్ళు కంట్రోల్ చేయగలిగితేనేమో కర్రలు తీసుకొని కాళ్ళ దగ్గర కొట్టేసి పడిపోయిన తర్వాత కోసేసి ఆ మాంసం తీసుకొచ్చి అమ్మడం చేస్తారు. ఒకవేళ అది కానీ కొంచెం ఫెరోషియస్గా ఉండి కంట్రోల్ చేయలేనప్పుడు ఫస్ట్ ఈ నాటు తుపాకుతో కాల్చడం జరుగుతుంది. కాల్చిన తర్వాత అది పడిపోగానే ఎమ్మటే దాన్ని కర్రలతో కొట్టేసి దాన్ని కదలకుండా చేసి ఆ మాంసాన్ని తీసుకొచ్చి ఆదివారాల్లో అలాగే ఆదివారాలు పండగ రోజుల్లో అమ్మడం జరుగుతుంది. ఈ విధంగా వీళ్ళు విచారణలో ప్రధాని నరేంద్ర మోదీ 9 ఏళ్ల సుపరిపాలనపై ప్రజలకు వివరించేందుకు బీజేపీ నెల్లూరు జిల్లా కావలిలో సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పాల్గొన్నారు. మోదీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ప్రపంచ దేశాల్లో మన దేశాన్ని అత్యున్నత స్థానంలో నిలిపారన్నారు. జగన్మోహన్ రెడ్డి అంటారు. ఏం గోరు ముద్దలండి పంపించేది మోడీ, గోరు ముద్దల ఫోటోని. ఆయన బర్త్డే అంట, జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే అంట. మోడీ గారి పిల్లలందరికీ ల్యాప్టాప్ ఇవ్వండి అంటే నేను ల్యాప్టాప్ ఇస్తున్నా నా బర్త్డే సందర్భంగానే మీ అందరి దగ్గర మార్పులు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మీలాంటి సామాన్య ప్రజానికానికి అర్థం కావాలి. మోడీ దగ్గర దోపిడీ లేదు. నారాయణ రెడ్డి గారు చెప్పారు. ఇలాంటి విషయాలు మనం ఇక్కడ మామిడికాయలు పడితే వేరే రాష్ట్రంలో మామిడికాయలు అమ్మేవిధంగా ఆన్లైన్ మార్కెటింగ్ విధానం అనేక రకాల రైతులు పెట్టారు, అనేక రకాల సామాన్యులకు పెట్టారు. విద్య, వైద్యం ఇవన్నీ కూడా ఆయన అనేక రకాలుగా అర్బన్ హెల్త్ మిషన్, రూరల్ హెల్త్ మిషన్ లో స్కూల్లో మేము ఇచ్చిన వాటికి స్కూల్ బిల్డింగ్ల కోసం వాజ్పేయి గారు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రానికి 44 కోట్ల రూపాయలు ఇస్తే నాడు నేడు నాడు నేడు అని పెద్ద పెద్ద బొమ్మలు ఎంచుకునే సుందరాంగుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. అందాల సుందరాంగుడని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. శ్రీవాణి ట్రస్ట్ విరాళాలపై వస్తున్న ఆరోపణలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు 860 కోట్లను దాతలు సమర్పించారని తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులు ఎక్కడా దుర్వినియోగం కావడం లేదని చెప్పారు. ఇప్పటి వరకు 8,24,400 మంది భక్తులు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శనం చేసుకున్నారన్నారు. గత 4 ఏళ్లుగా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ప్రతిరోజు 1000 మంది దర్శనం చేసుకుంటున్నారని చెప్పారు. 2018లో శ్రీవాణి ట్రస్ట్ ప్రారంభమయ్యిందని, అమరావతిలో 150 కోట్లతో ఆలయం నిర్మించడానికి విరాళాల సేకరణ కోసం ట్రస్టుని ప్రారంభించినట్లు తెలిపారు. ఆ సమయంలో ఆశించిన విరాళాలు రాలేదన్నారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులు దుర్వినియోగం అంటూ చేస్తున్న ఆరోపణల ద్వారా భక్తులు భగవంతునిపై నమ్మకం కోల్పోయే అవకాశం ఉందని అన్నారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని ఈవో ధర్మారెడ్డి కోరారు. శ్రీవాణి ట్రస్ట్లో గురించి ఈ మధ్య వస్తున్నటువంటి ఈ అలిగేషన్స్ గురించి ప్రస్తావించడం జరిగింది. నేను ఆలయంలోనే శ్రీవాణి ట్రస్ట్ అంటే ఏంటి, శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ను శ్రీవాణిగా అబ్రివేషన్ అది. సో దానికి ఎప్పుడు ఆ ట్రస్ట్ను ఏర్పాటు చేశారు, ఎందుకు ఏర్పాటు చేశారు, తర్వాత ఏర్పాటు చేసిన తర్వాత శ్రీవాణి ట్రస్ట్కు ఎవరైనా 10,000 డొనేషన్ ఇస్తే విఐపి బ్రేక్ వచ్చేటువంటి వ్యవస్థను ఎప్పుడు బోర్డు అప్రూవ్ చేసింది, తర్వాత విరాళాలు ట్రస్ట్కి ఎలా వస్తున్నాయి, ఆన్లైన్లో ఎలా వస్తున్నాయి, ఆఫ్లైన్లో ఎలా వస్తున్నాయి, ఆ విరాళాల సేకరణను చేసిన తర్వాత బ్యాంకుల్లో ఎలా మేము దాన్ని భద్రపరుస్తూ ఉన్నాం, ఫిక్స్డ్ డిపాజిట్ ఎలా చేస్తూ ఉన్నాము, ఆలయాల నిర్మాణానికి ఈ ఎక్స్పెండిచర్ ఎలా చేస్తున్నాం, ఏ సంస్థలతో ఆలయాలు నిర్మిస్తూ ఉన్నాము, తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్లో వచ్చేటువంటి వడ్డీని ఎలా ఉపయోగిస్తున్నాము, ఇవన్నీ కూడా కూలంకషంగా. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో జగనన్న సురక్ష కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ చైర్పర్సన్ మజ్జు శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి, పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు, కలెక్టర్ నిశాంతి కుమార్ మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు. జగనన్న పాలన నిబద్ధత, ప్రజలందరి సుఖశాంతుల పరిరక్షణలో నాణ్యత, ప్రతి సమస్యను కూడా అటువంటి రేపటి నుంచి పోలీస్ సెక్రటరీ స్టాఫ్ మరియు వాలంటీర్స్ ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ కవర్ చేసే విధంగా మనం ఎస్ఎంపీ కూడా తయారు చేసే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమమే జగనన్న సురక్ష. ఈ నెల 24 నుంచి వాలంటీర్లతో పాటు సూర్యాపేట
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పట్టణంలో కేసీఆర్ 10 తలల అవతారాలు 10 అబద్ధాలు అనే బ్యానర్తో కాంగ్రెస్ శ్రేణులు భారీగా ర్యాలీ చేపట్టారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో తెలంగాణ ప్రజలను కేసీఆర్ దగా చేస్తున్నారన్నారు. గత 9 ఏళ్లలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. చెట్టు మీది కొంగ కేసీఆర్ కొంగ చెట్టు మీది కొంగ కేసీఆర్ కొంగ మనం బాగుపడతాం. అందరూ ఎన్నికపోయి కొంచెం బాగా తీయాలి. అన్న బాబా సిస్టమ్ ముందు నుంచి కూడా వచ్చాడు. హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఏదైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదో దానికి నిరసనగా అవి అమలు చేయాలని ఈరోజు ఆర్డీఓ గారికి ప్రభుత్వానికి మీ ద్వారా వినతి పత్రం మేడం గారి ద్వారా అందిస్తున్నాం. తప్పకుండా ఇవి మీరు మా అందరి ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ నుంచి మేమందరం రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఈ 10 పథకాలు వాళ్ళు హామీ ఇచ్చినవి ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదు కాబట్టి దయచేసి ఇది పేరుతో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ పండుగ ఏదైతే దశాబ్ద పండుగలు జరుపుకుంటున్నారో సంబరాలు వాటికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రతి మండలం నుంచి ముఖ్య నాయకులందరూ వచ్చి ప్రతి కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఈరోజు అక్కడ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. మరియు ఈ యొక్క కేసీఆర్ గారు 2014లో ఇచ్చిన హామీలతో పాటు ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కానీ కొంత స్థాయిలో కానీ అమలు చేయని 10 అంశాలను కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఈరోజు వాటినే అంటే ఏవేవైతే ఇస్తారన్నారో ఇప్పటి వరకు కూడా ఇవ్వకుండా కనీసము మరి దాని గురించి మాట్లాడకుండా ఈ సంబరాలు ఏదైతే చేస్తున్నారో అవి మేము కాంగ్రెస్ పార్టీగా వ్యతిరేకిస్తున్నాము. ఆ 10 అంశాలు ఇందులో పెట్టి మేము ఇప్పుడు వెంటనే ఇవి అమలు చేయాలి. తెలంగాణ వచ్చి 9 సంవత్సరాలైనా కూడా మీరిచ్చిన హామీలే ఇంకా ప్రజల వరకు చేరలేదు కాబట్టి ప్రజల తరఫున మేము కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ మరి ఈరోజు రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో అందరు కాంగ్రెస్ శ్రేణులు ముందుకొచ్చి ఈరోజు ఆ ఆడియో ఆఫీసులకి ఈ వినతి పత్రము టీపీసీసీ ఆఫీసు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేసిన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు తేడా లేదని 2-1 కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీని నిలబడుతుందని స్పష్టం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణి గనులలో పర్యటించిన ప్రొఫెసర్ కోదండరాం. ఒక్కో ఎమ్మెల్యే 100 ఎకరాలకు తక్కువ ఎవరూ సంపాదించుకోలేదని ఆరోపణ. గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తల నిరసన. కేసీఆర్ 10 తలల దిష్టి బొమ్మ దగ్ధం. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మల్రెడ్డి రామరెడ్డి ఆధ్వర్యంలో నిరసన. కేసీఆర్ 10 తలల దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు యత్నం అడ్డుకున్న పోలీసులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.